ఈ వైఎంసీఏ ఫెలోషిప్లోనే భగత్ సింగ్ గారు దేవుని తెలుసుకున్నాడు. వైఎంసీఏ ఫెలోషిప్లోనే భగత్ సింగ్ గారికి దేవుని వాక్యము దొరికింది. ఆ వైఎంసీఏ వాళ్ళు భగత్ సింగ్ గారు ఒక ఆయన భగత్ సింగ్ గారిని ఎప్పుడు కలిసేవాడంట. కలిసి ఆయన అనుకోకుండా అప్పుడు ఆయన భగత్ సింగ్ గారు చెయ్యిచ్చి ప్రైజ్ లాడ్ చెప్పి, నువ్వెందుకు ఇండియాకి వెళ్ళి సేవ చేయకూడదు అడిగాడంట. నువ్వు వెళ్ళి ఇండియాకి వెళ్ళి ఎందుకు సేవ చేయకూడదు ఆ మాట అనేసాడు భగత్ సింగ్ గారు. ఆ చెయ్యి ఆయన కొందరు మంచిగా షేక్ హ్యాండ్ ఇస్తారు, కొందరు ఊరికి ఇట్లా ఇస్తారు. ఇట్లా ఇస్తారు బ్రదర్, పైలాడు బ్రదర్, ఇట్లా ఎక్కడ తాకితే ఏమొస్తుందో కరోనా వస్తుంది అని చెప్పి ఊరికి ఇట్లా 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 ఎక్కడ చెయ్యకూడదని ముందుగానే దూరం నుంచి బ్రదర్ సార్ పైలాడు మనకు తెలుస్తుంది, మనిషికి చెయ్యిస్తే ఇబ్బంది ఫీల్ అవుతారని చెప్పి మనం ఇయ్యం ఇంకా అట్లా. అయితే ఆయన భగత్ సింగ్ గారికి చేతి నిండా ప్రైజ్ లాడ్ ఇచ్చి ఆయన నువ్వెందుకు ఇండియాకి వెళ్ళకూడదు అడిగాడంట. ఆ మాట ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. భగత్ సింగ్ గారిని రాత్రి ప్రభు నిద్రపోనిలేదంట. నువ్వెందుకు ఇండియాకి పోకూడదు, నువ్వెందుకు ఇండియాకి పోకూడదు, ఎందుకు నువ్వు ఇండియాకి పోకూడదు, నువ్వెందుకు ఇండియాకి పోకూడదు ఆ మాట భగత్ సింగ్ గారి చెవులలో మోగిందంట. మోగేసరికి ఇంకా భగత్ సింగ్ గారు ఉండలేక ఆయన వాళ్ళ ఆమెకు లెటర్ రాశాడు, నాన్న నేను ఇండియాకి వస్తున్నాను అని రాసరికి ఇంకా భగత్ సింగ్ ఆ రోజు ఎంత అంటే అందరూ చెప్పండి 1933 ఏప్రిల్ 6వ తారీఖు 1933 భగత్ సింగ్ గారు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇండియాకి వచ్చిన మొదటి రోజు. భగత్ సింగ్ గారికి ఆ ఓడలో యేసుప్రభు దొరికాడు కదా, చెప్పండి ఆ ఓడ పేరు ఏం పేరు? ఎస్ఎస్ మౌంట్. ఆ మౌంట్ లో ఆ ఓడలో భగత్ సింగ్ గారికి దేవుడు దొరికిన తారీఖు ఎంత అంటే 1929 డిసెంబర్ 16. ఆ రోజు భగత్ సింగ్ గారికి దేవుడు దొరికాడు. 33 ఏప్రిల్ 6వ తారీఖున భగత్ సింగ్ గారు ఇండియాకు వచ్చాడు.